అమ్మ ఒడి ఎప్పుడు కూడా రిక్తంగా ఉండకూడదు. అంటే ఏంటంటే అమ్మ ఒడిలో ఏదో ఒకటి ఉండాలి అనే దాంతో ఆ వస్త్రం పెడతామండి అక్కడ. ఓకే. ఈ వస్త్రం ఏంటంటే ₹1,00,000 ఇచ్చినా మీకు ఇవ్వరండి. ఇది ఎవరికి ఇస్తారంటే పెళ్లి బట్టలతో ఇక్కడికి వచ్చే దంపతులకు ఇస్తారు. ఓకే. అంటే ఎక్కడైనా పెళ్లి చేసుకొని అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వస్తారు కదండి, వాళ్ళకి ఇస్తారు. అలాగే ఈ ఆశ్రమంలో ఉండే గోవులకి వాళ్ళ సొంత ఖర్చులతో ఒక ట్రాక్టర్ గడ్డి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి ఇస్తారన్నమాట. ఓకే. అలా ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అండి. వాళ్ళు ఏంటంటే ఈ గడ్డి ఆ గోశాలకు ఇవ్వడం అనేది చాలా గొప్పగా భావిస్తారు. ఇక్కడ అదే సిస్టమ్ ఉందన్నమాట. అలాగే తీవ్ర అనారోగ్యం ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు. అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా ఇస్తారన్నమాట. ఈ గర్భిణీ స్త్రీలకు ఏంటంటే ఇది ఇస్తే వాళ్ళ గర్భం మీద దానికి కప్పుకొని ఈ మహర్షి ఒక తపశక్తి భరోసా నాకుంది అని వాళ్ళు ఆ ఫీలింగ్ వాళ్ళు పొందొచ్చు అన్నమాట. వెళ్దాం వెళ్ళి చూద్దాం. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు అక్కడ. వెళ్దామా ఇప్పుడు? వెళ్దాం, పదండి. అంటే తపశక్తి గురించి మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు నాకు తపశక్తి కావాలి. సో నేను ఎట్లా తాకాలి అమ్మవారిని నాకు ఒకసారి చెప్తారా? చెప్తానండి. ఓకే. ఈ 2 అరిచేతులతో ఇలా పెట్టుకొని ఓకే మీరు నుదురు ఆనించండి. ఓకే. నుదురు ఆనించి మీరు మౌనంగా ఉండొచ్చు, లేదా మౌనంలోనే మీ కష్టాలన్నీ చెప్పుకోండి మీ అమ్మగారికి. మీ బాధలు, మీ కష్టాలు, మీ అవమానాలు, మీ అసహనాలు అన్నీ చెప్పుకోండి. ఏ కోరికలు కోరవద్దండి.